కన్యాదాన సమయంలో, విశేషమైన యజ్ఞయాగాది క్రతువులు చేసే సమయంలో, ఇలాంటి పుష్కర సమయంలో తీర్థయాత్రలో చేసేటటువంటి స్నానాల్లో మహాసంకల్పం చెప్పుకొని చేస్తే అమోఘమైన ఫలితాలు వస్తాయని చెప్పి శాస్త్రవచనం అండి. అందువల్ల మీకు తోచిన విధంగా చక్కగా, ఎందుకంటే జనబాహుళ్యం మధ్య చేసే స్నానం కాబట్టి అనుచిత కార్యక్రమాలు ఏం చేయకుండా, ఎక్కడంటే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో మూత్ర విసర్జన చేయకుండా, ఎట్లాంటి దూక్కుండా, రకరకాల రసాయనాలతో కలుపుతూ గుడ్డలు తుక్కుంటూ అలా ఏమి చేయకూడదండి. భక్తితో స్నానం చేసి బయటికి రావాలంతే. ఇది ప్రధానమైన విషయంగా అందరూ భావించాలండి. ఎందుకంటే ఈ పుష్కర కాలంలో చేసేటటువంటి ప్రతి పనికి ఒక అపారమైన ఫలితం ఉంటుంది. సంకల్పపూర్వకంగా చేసుకోవాలా. జపము, స్నానము, తర్పణము, పిండ ప్రదానాలు, పితృదేవతలకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకోవడానికి ఈ పుష్కర కాలం చాలా ఉత్తమమైనదండి. ఎందుకంటే ఇక్కడ చేసుకుంటే మీరు పితృ కార్యక్రమాలు, దానాలు, వసు, రుద్ర, ఆదిత్య రూపాలతో ఫలితం పితృదేవతలకు చేరి మీ జీవితం ఆనందంగా ఉంటుంది అన్నమాట. పితృదేవతలు సంతోషిస్తారు. తద్వారా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి మనకు పుష్కర నిర్ణయం అండి. అంతేకాదు ఇక్కడ మనం ఈ యమునా నది హిమాలయములలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి అనేటటువంటి పావన క్షేత్రం వద్ద ప్రారంభమై అక్కడి నుంచి హర్యానా రాష్ట్రం గుండా ప్రవహించి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశిస్తుందండి. అక్కడ ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాలను గుండా ప్రవహిస్తూ త్రివేణి సంగమమైనటువంటి ఆ ప్రయాగ దగ్గర సరస్వతి, గంగతో కూడా ఈ యమున కలుస్తుందండి. అంత పావనమైంది. యమున అంటే యమధర్మరాజు యొక్క సోదరండి. అందుకని ఈ నదికి సూర్యపుత్రిక అనే పేరు కూడా ఉంది. ప్రయాగలో చేస్తే ఇంకా అమిత ఫలితాలు వస్తాయి. కాబట్టి యమునా నది యొక్క పరివాహక ప్రాంతంలో ఎక్కడ చేసినా కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే, దానం చేస్తే అఖండ ఫలితాలు వస్తాయండి. అన్నదానము, వస్త్రదానము, గ్రంథదానము మీ యథాశక్తి చేసుకోవచ్చండి. అంత ఫలితం వస్తుంది. తర్వాత ఇది జీవనది అండి. యమునా నది ఇది 1370 కిలోమీటర్లు యమునోత్రి నుంచి ప్రయాగ వరకు. కాబట్టి అనేక రేవులు ఉంటాయి. ఎక్కడ ఏ రేవులో చేసుకున్నా మనకు ఫలితం అమోఘంగా ఉంటుంది. కాబట్టి ఈ నది యొక్క ప్రస్తావన ఋగ్వేదంలో ఉందండి. అలాగే సముద్రమును పూసన పట్టిన మహానుభావుడైనట అగస్త్య మహాముని ఈ నదికి ఎన్నో పూజలు చేసి యమునా నది అనుగ్రహాన్ని, యమధర్మరాజు అనుగ్రహాన్ని పొందాడు. అలాగే ఈ యమునా నదికి శ్రీకృష్ణ పరమాత్మకు, బృందావనానికి, మధురకు ఎంతో అనుబంధం ఉంది. కృష్ణ పరమాత్మ ఈ నదీ తీర ప్రాంతాల్లో ఎంతో కాలం గడిపి అందరికీ మోక్షాన్ని ఇచ్చాడు. అంత పరమ పావనమైనటువంటి ఈ యమునా నది పుష్కర స్నానము చెయ్యండి, పుణ్యాన్ని పొందండి.